అవర్ ఛానల్ ఫ్రెండ్స్, ఇది ఇండియా సెక్యూరిటీ ప్లస్ నాసిక్ ISP నాసిక్ అనమాట. మినీరత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఇది ఇక్కడైతే కాయిన్స్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. దీనిని మింట్ అని కూడా అంటారు. ఇది ISP నాసిక్కి సంబంధించి JOA అంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 10th September 2022 స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలు అయితే ఉన్నాయి. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2022 రిలీజ్డ్ ఆన్ 10th September 2022. దీనికి సంబంధించి మనకి మొదట అయితే స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా అయితే మనకి ఆఫ్టర్ రిటర్న్ టెస్ట్ అయితే టైపింగ్ టెస్ట్ పెడతారు. కానీ ఈ మింట్ ఈ SPMCలకు సంబంధించిన వాటికి అయితే మొదట టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ వేకెన్సీస్కి సంబంధించి మొదట ఈ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, టైపింగ్ టెస్ట్. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో మనకి November-December 2022లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో అదైతే మనకి December-January 2023 మధ్య అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మన వెల్ఫేర్ ఆఫీసర్ ఒక వేకెన్సీ అయితే ఉన్నది, UR కేటాయించారు. ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ JOA 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. OBC EWS UR అనమాట. SC STకి అయితే ఏం లేవు. అయితే ఈ SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ UR కేటగిరీలో అయితే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా పే స్కేల్కి సంబంధించి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి 21,540 to 77,160 రూపీస్ అయితే ఇచ్చారు. బేసిక్ 21,540 ఇచ్చారు. దాదాపుగా 40,000 రూపీస్ అవకాశం అయితే ఉన్నది. 40,000 రూపీస్ పర్ మంత్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా కూడా దీనికి ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్పర్ ఏజ్ వచ్చేసరికి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 28 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 10th October 2022 ఇక్కడైతే 2 dates ఇవ్వడం జరిగింది. ఆ 2 dates మీద ఎవరైతే బోర్న్ అయ్యారో ఈ 2 dates మధ్య వాళ్ళైతే దీనికి అప్లికేషన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. 11th October 1994 అండ్ 10th October 2004 అనమాట. ఇది 28 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఇంకా కూడా OBC క్యాండిడేట్స్కి 3 years, PH క్యాండిడేట్స్కి 10 years అయితే ఈ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా వెల్ఫేర్ ఆఫీసర్కి అయితే 30 years అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ అండ్ మరాఠీ లాంగ్వేజ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 55% మార్క్స్ అంటే BA BCom BSc BTech ఎవరైనా దీనికి ఎనీ డిగ్రీ విత్ 55% మార్క్స్తో అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇంగ్లీష్లో 40 words per minute లేదంటే కనుక 30 words per minute ఇన్ హిందీలో అయితే టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఇంక సర్టిఫికేట్ గురించి అయితే ఇక్కడ ఏం లేదు, టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ EWS OBC NCLకి 600 రూపీస్, ఇంకా SC ST వాళ్ళకైతే 200 రూపీస్ అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో లాస్ట్లో అయితే ఆన్లైన్లో అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి మొదట ఈ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో అదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. నాసిక్ మహారాష్ట్ర అండ్ ముంబై నేవీ ముంబై లేదంటే గ్రేటర్ ముంబై థానే మహారాష్ట్రలో అయితే ఈ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. 2 hours టైం ఇస్తారు, 120 minutes టైము. ఇక్కడ 5 papers అయితే ఉంటాయి. ఇంకా నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు. రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్క్స్ అయితే ఏం తీసేయరు. ఇక్కడ మనకి 5 subjects అయితే ఇచ్చారు. 200 questions, 200 marks, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకి ఈచ్ 40 questions 40 marksతో అయితే ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి హైదరాబాద్ కూడా సెంటర్ అయితే ఉన్నది. ఇంకా జనరల్ అవేర్నెస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి 55% ఫర్ జనరల్ EWS, 50% ఫర్ OBC క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఇచ్చారు.
ఈ ఆన్లైన్ టెస్ట్ అయితే మనకి నాసిక్, ముంబై, ఢిల్లీ, భోపాల్, హైదరాబాద్, కోల్కతాలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ లింక్ అయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఉన్నది. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, ఫీజు, సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా మనకి ఎగ్జామ్ సెంటర్స్, ఇంకా కట్ ఆఫ్, ఇంకా మనకి ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్, ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ టు ద వేకెన్సీస్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ప్లస్ ఐఎస్పి నాసిక్ సంబంధించి మనకి 10th సెప్టెంబర్ స్టార్టింగ్ డేట్. ఇంకా మనకి అప్లికేషన్ డీటెయిల్స్, ఎడిటింగ్ అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి 10th అక్టోబర్ లాస్ట్ డేట్. ఇంకా ప్రింటింగ్ వచ్చేసరికి 25th అక్టోబర్ అయితే లాస్ట్ డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఫస్ట్ తీసుకోవాలి. మనకి లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి. తర్వాత మనం లాగిన్ అయ్యి మనం అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. మనకి ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క 10th క్లాస్ మెమోస్లో ప్రకారం ఇక 35 క్యారెక్టర్స్ వరకు మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. సేమ్ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో రెడ్తో అవన్నీ కంపల్సరీ ఫీల్డ్స్ అనమాట. ప్రతిదీ కూడా మనం 2 times ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉన్నదైతే ఇవ్వాలి. సేమ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క డొమైన్ నెంబర్ జీమెయిల్, హాట్మెయిల్ అదైతే ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ xyz@gmail.com అనుకుంటే ఇక్కడ xyz అయితే ఇవ్వాలి. ఇక్కడైతే జీమెయిల్ అలాగైతే హాట్మెయిల్ ఏదైతే అది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఫుల్ ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ అప్ టు 60 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ అనాలి. ఇది ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి రిఫ్రెష్ అయితే అవుతుంది. తర్వాత మనం ఇది ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అయితే అనాలి. మనం సేవ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్, నో చేంజ్, ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని వస్తున్నది. మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవైతే మనం మార్చుకునే అవకాశం లేదని అయితే చెప్తున్నది. మనం క్యాన్సిల్ చేసుకొని మనం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదన్నీ బాగున్నాయి అనుకుంటే ఓకే అంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే మనకి అలాట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈమెయిల్లో కూడా వస్తుంది. మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిలో మనం ఇక్కడైతే ఫోటోగ్రాఫ్, ఇక్కడైతే మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. దీనికి సంబంధించి మనకి 4.5 x 3.5 cm అయితే మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ యొక్క స్కాన్ కాపీ ఏదైతే ఉందో అదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించి మనకి సైజెస్ వచ్చేసరికి 20 KB నుంచి 50 KB మధ్య జేపీజీలో ఉండాలి. ఇంకా 200 x 230 పిక్సెల్స్ అయితే బాగుంటుంది. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి మనకి 10 to 20 KB మధ్య జేపీజీలో 140 x 60 పిక్సెల్స్లో ఉండాలి. ఇవి రెండు మనం అప్లోడ్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ అని అది ఎక్కడ ఉందో ఆ ఫైల్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ కూడా టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో డీటెయిల్స్కి అయితే వచ్చాము. థర్డ్ స్టెప్ అనమాట. ఇక్కడ మనం పోస్ట్ అప్లైడ్ రెండే వేకెన్సీస్ ఉన్నాయి కదా, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. సో సపోజ్ మనం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే తీసుకున్నాం. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వేకెన్సీస్ వచ్చేసరికి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ, యూఆర్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే కనుక రిజర్వేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడైతే మనకి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. స్క్రైబ్ కావాలా, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్ని పూరించాలి. లేదంటే నో అంటే అయితే అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ మనం ఇక్కడ రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడైతే వెదర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక ఎస్ అయితే కనుక పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ మంత్స్లో ఎన్ని నెలలు వర్క్ చేసాము. ఇక్కడైతే ఇంకా ఎస్పిఎంసిఎల్ ఈ యొక్క మింట్లో కానీ ఇట్లా వర్క్ చేసిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే ఇక్కడ నో పెట్టాలి. ఇంకా ఇక్కడ ఈ ఎస్పిఎంసిలో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ పెట్టాలి. వాళ్ళైతే కనుక ఈ 3 కాలమ్స్ కూడా వాళ్ళు ఫిల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ యాక్చువల్ పీరియడ్ సంబంధించినటువంటి సర్వీస్ రెండర్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. నో పెడితే అయితే అవసరం ఉండదు. ఇంకా ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఇంకా సెంటర్ ఫర్ స్కిల్ టెస్ట్ ఇందాక మనం చెప్పాం కదా, 2 సెంటర్స్ అయితే ఉన్నాయి. నాసిక్, ముంబైకి సంబంధించినటువంటి గ్రేటర్ ముంబై, థానే. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాసిక్ మహారాష్ట్ర, అలాగే ముంబై, నావీ ముంబై, గ్రేటర్ ముంబై, థానే, వీటిలో ఏదో ఒకటి మనకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రం మన హైదరాబాద్ అయితే ఉన్నది, కోల్కతా ఉన్నది, భోపాల్, ఢిల్లీ, ముంబై, నాసిక్ అనమాట. మనకు కావాల్సింది అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నదో దాని ప్రకారం డే, మంత్, ఇయర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరైతే కనుక ట్విన్ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అంటే కౌలలు అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ అయితే మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. నో అంటే అవసరం ఉండదు. మీరు అన్మ్యారీడా మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మ్యారీడ్ అయితే కనుక స్పౌజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే ఇక్కడ ఫాదర్స్ నేము, ఇక్కడ మీ యొక్క మదర్ నేము డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫాదర్ నేమ్, మదర్ నేము. తర్వాత అయితే ఇక్కడ మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఫిల్ చేయాలి. అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3, ఇంకా ఇక్కడ డిస్ట్రిక్ట్, ఇంకా స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అలాగా. ఇక్కడైతే పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే పై అడ్రస్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనం మళ్ళీ ఎంటర్ చెయ్యక్కర్లా. ఒకవేళ డిఫరెంట్ అయితే ఇది కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి జిఎస్టీ ఇన్వాయిస్ మన కమ్యూనికేషన్ అడ్రస్సా, మనకి పర్మనెంట్ అడ్రస్, ఏ అడ్రస్ కావాలంటే ఆ అడ్రస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫీజు మనకి 708 రూపీస్ అయితే చూపించింది. జనరల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ సేవ్ నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. యాజ్ 10th October 2022కి మనకి క్వాలిఫికేషన్ అయితే కావాలి. ఇక్కడ దీనికి సంబంధించిన డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే కావాలి కంపల్సరీగా. దానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ గ్రేడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ గ్రేడ్లు ఏదో ఉంటే కనుక సిజిపిఏలో మనం దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే అంటే ఎస్ పెట్టాలి. ఇంకా టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ 40 words per minute అయితే ఎస్ పెట్టాలి. అదే కనుక హిందీ వాళ్ళైతే ఏదైతే వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. 2 ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నో అయితే కనుక ఇది ఒకటే ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేసామో మన నేచర్ ఆఫ్ డ్యూటీస్ అన్నీ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా మన మీ క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది, మనం అయితే నో పెట్టుకోవాలి. ఇంకా కూడాను వెదర్ యూ హ్యావ్ కన్విన్స్డ్ ఎనీ క్రిమినల్ కేసు ఇది కూడా నో పెట్టుకోవాలి మనం. ఇంకా లాంగ్వేజెస్ తెలుగు ఇచ్చేసి అలాగే హిందీ, ఇంగ్లీష్, రీడ్, రైట్, స్పీక్ అనాలి. ఇంకా సేవ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడ 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలాగైతే మనకు వచ్చినటువంటి 3 లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం గ్రాడ్యుయేషన్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, అదర్స్ ఉందన్నమాట. అదర్స్ అయితే కనుక ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. వీటిలో లేనిది అయితే ఉన్నది కామర్స్ లాంటివి అయితే ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇంకా డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మనం ఎడిట్ చేసుకోవచ్చు. 1-4 సార్లు చెక్ చేసుకుంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అయితే మనం మార్చుకునే అవకాశం ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నది ఓకేనా అని అడుగుతున్నది. ఆల్రెడీ ఎంటర్ చేసుకునే అవకాశం ఉండదు. ఓకే అన్న మళ్ళీ ఇంకో అవకాశం అయితే ఇచ్చింది మనకి. క్యాన్సిల్ అని బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదంటే బాగున్నాయి అనుకుంటే ఓకే అనొచ్చు. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్, మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి జేపీజీలో మనకి 20 to 50 KB మధ్య 3x3 240x240 పిక్సెల్స్లో అయితే మనం లెఫ్ట్ థంబ్ని అయితే మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ అని బ్లూ ఇంక్తో
స్కాన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఇలాగైతే రాసుకోవాలి. ఐ కామా పెట్టి మీ పేరు ఫుల్ నేమ్ అయితే రాసుకోవాలి. కామా పెట్టుకుని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అదైతే మనకి 50 నుంచి 100 KB మధ్య అయితే మనం జేపీజీలో అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ తర్వాత అయితే మనం సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చా. మనకి 708 రూపీస్ అయితే ఫీజు చూపిస్తున్నది. మనం ఇక్కడ క్యాప్చా ఇచ్చేసేసి సబ్మిట్ అనాలి. ఓకే అన్నాము. మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట. మన డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ కనుక మనం వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం లాగిన్ అయ్యి ప్రింట్ అయితే తీసుకోవాలి. ఈ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ మన ఈమెయిల్కి వచ్చింది కదా దాంతో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం రిజిస్టర్డ్ నెంబరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అని లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ISP 15 వేకెన్సీస్కి సంబంధించి JOA జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.